అందరూ కలిసి చప్పట్లు కొడుతూ పాడుతూ ప్రభు నామాన్ని కనపరచుకుందాం. అందరూ చప్పట్లు కొట్టాలి.
స్వరమెత్తాలి. నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ. అందరూ కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మలో ఆనందిద్దామండి. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. భుజంగములను అణచివేసి కాచినవు నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. హల్లెలూయా. చెప్దామా బిగ్గరగా? ఇంకాస్త బిగ్గరగా చెప్పాలి. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. అందరూ కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. ప్రభుతో ఒక తీర్మానం ఈ మే నెలలో కూడా, ఏ స్థితిలో అయినా నిన్ను మాత్రమే కొలుస్తానయ్యా అంటూ అందరూ కలిసి ఈ పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని ఘనపరచుకుందాం. అందరూ చప్పట్లు కొట్టాలి. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా
కొలుతు పునరుద్ధానుడా. అందరూ కలిసి చప్పట్లు కొడతారు. వస్త్రహీనతైనా ఉపద్రవమైనా కరువైనా ఖడ్గమైనా కరువైనా ఖడ్గమైనా అనుక్షణము నిన్నే కొలుతూ పాడాలి. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. Glory. Hallelujah. పాడుదామా. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతూ పాడాలి. అనుక్షణము నిన్నే కొలుతూ శ్రమలైనా హింసలైనా రాబోవునైనా ఉన్నవైనా మరణమైన జీవమైన నిన్నే నేను కొలుస్తాను అనుక్షణము దేవా. అందరూ చప్పట్లు కొడుతూ
శ్రమలైనా హింసలైనా శ్రమలైనా హింసలైనా రాబోవునవైనా ఉన్నవైనా రాబోవునవైనా ఉన్నవైనా మరణమైనా జీవమైనా మరణమైనా జీవమైనా అనుక్షణము నిన్నే కొలుతూ అందరూ అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతూ అనుక్షణము నిన్నే కొలుతూ అందరూ అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతూ అనుక్షణము నిన్నే కొలుతూ రానుడా అనుక్షణము నిన్నే కొలుతూ రానుడా అనుక్షణము నిన్నే కొలుతూ అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతూ అందరూ కలిసి నిన్నే యేసయ్యా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ అనుక్షణము నిన్నే కొలుతూ అనుక్షణము నిన్నే పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే శ్రమలైన నిందలైన అవమానైన కరువైన ఖడ్గమైన ఉపద్రవములైన ఉన్నవైనా రాబోవైనా నేను నిన్నే కొలుస్తానయ్యా నేను నీ కొరకే బ్రతుకుతానయ్యా ఇది మన తీర్మానం మన ప్రభుతో క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపలేదు నిజమే ఈ లోకంలో ఏది మన మీదకి వచ్చినా ఏది మన జీవితంలో కలిగినా అవి మన జీవితానికి ఆశీర్వాదమే కానీ అన్నటికీ అది మన జీవితం ముగింపు కానే కాదు అందుకనే కీర్తనాకారుడు ఇలా రాసుకుంటున్నాడు రోగినైన నాకై త్యాగమైనావే శ్రమలైనా హింసలైనా రాబోవునవైనా ఉన్నవైనా మరణ
ప్రాణమైన జీవమైన అనుక్షణము నిన్నే, ఉన్నవైనా రాబోవైనా ఏమైనా నేను నిన్నే కొలుస్తానయ్యా. ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మొదటిగా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 92వ కీర్తన 4వ చరణాన్ని ఈరోజు వాక్య భాగంగా మనం చదువుకుందాం. పాత నిబంధన 501వ పేజ్. ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. మరొక్కసారి చదువుతారండి. 92వ కీర్తన 4వ చరణాన్ని చదువుతున్నారు. 501వ పేజీ. ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఈ మే నెల 2024 ఈ మే నెలకి ప్రభు ఇచ్చిన వాగ్దానం ఒకటే. మనం 12 గంటల ఉపవాస ప్రార్థనలో ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసుకుంటూ ఆయన ఇచ్చిన మాటని మరొక నెల వాగ్దానంగా మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఉపవాస ప్రార్థన రోజు ముగింపులో ప్రభు ఇచ్చిన మాట ఈ మాట ఏమనంటే, యెహోవా, నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. ఈ మాట ప్రభు మనకు వాగ్దానంగా ఇచ్చారు. హల్లెలూయా. ఒక వ్యక్తి తన జీవితంలో సంతోషం కలగాలి అని అంటే ఆ వ్యక్తి జీవితంలో దైవ కార్యం జరగాలి. దేవుని కార్యాలు జరుగుతున్నాయి కదా ఒక వ్యక్తి సంతోషపడేది. కార్యాలు జరగకపోతే సంతోషంగా ఎలా ఉండగలుగుతాడు? అందుకనే ఒక వ్యక్తి తన జీవితంలో సంతోషంగా ఉండేట్లుగా ప్రభు తన కార్యాలు ఈ నెల జరిగించునుగాక. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. మరి ఎవరు ఏ కార్యాల కోసమైతే ఆశపడుతున్నారో, ఎవరు ఏ కార్యాల కోసమైతే వేచి ఉన్నారో ఆ కార్యములను నా ప్రభు ఈ నెల మన పట్ల జరిగించి, ఇది ప్రాముఖ్యమైన నెల. ఎందుకని ప్రాముఖ్యమైన నెల అంటే, మనల్ని ఈ రీతిగా ఆత్మీయతలో స్థిరపరచి ఒక చక్కని పరిశుద్ధమైన మార్గాలలో, భక్తిగల మార్గంలో, లోక ఆకర్షణ, లోక ఆడంబరాల వైపు వెళ్ళలేకుండా క్రమశిక్షణగా ఆత్మీయ అనుభవాల్లో నడిపి ఉపదేశించి ఈరోజు సమాజంలో మనం ఒక ఆశీర్వాదకరమైన పాత్రలుగా ఉండడానికి గల కారణం మన ఆత్మీయ తండ్రి దైవజనుల మోజేస్ అయ్య గారు. వారు చేతులెత్తారు, ప్రార్థించారు, ఓర్చుకున్నారు, సహించుకున్నారు. మన విషయంలో ఎన్నో రీతిలుగా మనకి ఒక చక్కని త్రోవను చూపారు. మనం ప్రభు ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకునే ఒక మార్గాన్ని మనకు నిర్దేశించారు. మరి అటువంటి వారు 2021 మే 30వ తేదీన ప్రభు సన్నిధికి వెళ్ళటం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే మే నెల మనకు కాస్త దుఃఖమే, వారి జ్ఞాపకాలు మనకి వేదన తీసుకొస్తాయి. కానీ ఎందుకో ఈ నెల నా ప్రభు ఈ వాగ్దానం, వారి జ్ఞాపకాలు తలంచుకున్న ఈ నెలలో ఈ వాగ్దానాన్ని మన ముందుకు తీసుకుని వచ్చారు. ఏమనంటే, మీరు దుఃఖపడవలసిన అవసరం లేదు, మీ హృదయాలు సంతోషపడేట్లుగా నేను మీ పట్ల కార్యాన్ని చేయబోతున్నాను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పాలి. నిజమే, మన జీవితంలో దైవ కార్యాలే కదా మనకు సంతోషం. మన ఎదురు చూస్తున్న కార్యాలు జరిగితే అది మనకు ఆనందం. ఈరోజు చాలామంది దుఃఖమును దాటలేకపోతున్నారు. జీవితంలో కలిగి ఉన్న పరిస్థితులను దాటలేక జీవితాన్ని ముగించుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తలపెట్టింది ఏది జరగకపోవటం వల్ల, వారు అనుకుంటుంది ఏది జరగకపోవటం వల్ల, వారి జీవితంలో వారు అనుకున్నది అందుకోలేకపోవటం వల్ల చాలామంది నిరుత్సాహపడుతున్నారు, కృంగిపోతూ ఉన్నారు. రీసెంట్గా నువ్వు ఏ స్థితిలో, ఏ పరిస్థితుల మధ్య నువ్వు జీవించావో నాకు తెలియదు, కానీ ఒక సేవకునిగా, దేవుని సేవకునిగా చెప్పదలిచింది ఒకటే, నీకు సంతోషం కలిగే కార్యాలను ఈ నెల నా ప్రభు నీ పట్ల చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇది నమ్మి విశ్వసించి వెళుతున్న వారి జీవితంలో వాగ్దానమై వారి పట్ల నెరవేర్చబడునుగాక. ఆమేన్. కార్యం జరిగితేనే కదా సంతోషం కలిగేది. అందుకనే భక్తుడు అంటాడు, నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. ఈరోజు నా సంతోషానికి గల కారణం ఏంటంటే నీ కార్యాలు. అటువంటి కార్యాలు ప్రభు మన పట్ల చేయునుగాక.
నిజమే కదా. ఏదైనా జీవితంలో కార్యం జరిగిందనుకోండి, ముఖం అంతా వెలిగిపోతుంది. ఏదైనా కార్యం జరగకుండా నష్టం కలిగిందనుకోండి, ఎలా ఉంటాం ఆ రోజు? పళ్ళని లోపలికి వెళ్ళిపోతాయి, ముద్దంత లోపలికి వెళ్ళిపోతుంది. ఏదో పోగొట్టుకునే వాళ్ళలాగా మనం చూస్తే ఉన్న వాళ్ళది కూడా పోతుంది, ఎదుటి వాళ్ళది. అలా ఉంటాం ఆ రోజు మనం. అదే కార్యం జరిగిన రోజు ఎంత హుషారుగా ఉంటామో, ఎంత ఆనందంగా ఉంటామో. ఆ ఆనందాన్ని ప్రభు ఇవ్వాలనుకుంటున్నారు మనకి. హల్లెలూయా. మరి ఈరోజు ఈ ఆరాధనలో అడుగుపెట్టిన వారందరి జీవితంలో నా ప్రభు తన కార్యాలు చేసి వారిని సంతోషపరచునుగాక. వారి ముఖములో ఆనందం ఉండేట్లుగా, చిరునవ్వు ఉండేట్లుగా, వారి హృదయం సంతోషించేట్లుగా ప్రభు ఈ నెల తన కార్యములు చేయునుగాక. హల్లెలూయా. ఎటువంటి కార్యాలు ఆయన చేస్తాడు? ఏ కార్యాలు చేసి ఆయన మనల్ని సంతోషపరచాలనుకున్నాడు? బైబిల్ గ్రంథంలో ఒక ముగ్గురిని మీ ముందుంచాలని దేవుని సేవకునిగా ఆశపడుతున్నాను. ఎందుకంటే వారి జీవితంలో ప్రభు ఎటువంటి కార్యాలు చేసి సంతోషపరిచాడో, ఈరోజు మన జీవిత పరిస్థితులు ఎలాగున్నా ఆ పరిస్థితుల నుంచి విడిపించగలడు, కార్యాన్ని చెయ్యగలడు, సంతోషపరచగలడు అన్న దేవుని మాట ప్రకారం మన ముందు ఒక సాక్ష్య సమూహం ఉందని ప్రభు చెప్పారు. నిజమే కదా. పౌలు భక్తుడు హెబ్రీలకు రాస్తూ 12వ అధ్యాయంలో అంటాడు ఏమనంటే, ఇంత గొప్ప సాక్ష్య సమూహం మన ముందు ఉండగా మనం ఎందుకు కృంగిపోవాలి? మన ముందు గొప్ప సాక్షులు ఉన్నారు. మన పితరులు కావచ్చు, బైబిల్ గ్రంథంలో ఉన్న పితరులు కావచ్చు, మన పూర్వీకులు కావచ్చు, యేసుక్రీస్తు వారిని వెంబడించి గొప్ప కార్యాలు పొందుకొని సంతోషంతో జీవితాలను కొనసాగించిన వారు లోకంలో చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలోనూ ఉన్నారు. మరి ఈరోజు వారి జీవితాల పట్ల ప్రభు చేసిన కార్యాలను కొన్ని ఒక్క ముగ్గురిని మీ ముందుంచాలనుకుంటున్నాను. ఎటువంటి కార్యాలు చేసి ఆయన వారిని సంతోషపరిచాడు? సమూయేలు మొదటి గ్రంథానికి రండి, 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మొదటిగా, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. చాలండి. ఆమె ఎలాగుందంట చెప్పాలి. ఎలాగుంది ఆమె? సంతోషంగా ఉందంట. ఎంత సంతోషం అంటే, ఈరోజు నా హృదయం ఎంతో సంతోషంగా ఉంది దేవుని యందు. ఆమె సంతోషానికి గల కారణం ఏంటి? కట్టుకున్న బట్టల, తనకున్న స్థితి, తనకున్న పరిస్థితుల కాదే. ఈరోజు మనిషి చాలా రకాలుగా ఈ లోకంలో సంతోషం కోసం వెతుకుతున్నాడు, కానీ ఆస్తిపాస్తులను బట్టో కలిగిన పరిస్థితులను బట్టి ఆమె సంతోషించట్లేదు. కానీ ప్రభు ఆమె జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించారు. ఆ కార్యం ఆమెకి ఎలా మార్చబడిందంటే సంతోషంగా మార్చబడింది. ఒకప్పుడు ఆమె జీవితం సంతోషంగా లేదు. ఆమె పరిస్థితి ఎలాగుంది? 1-2-3 విషయాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. 1వ అధ్యాయానికి రండి, 6వ వచనం. ఇదే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెన్నిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఒక పక్కన విసుగుదల, ఇంకొక పక్కన కోపం. ఇది ఆమె జీవితం. 7, ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయిచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. అందరు పండుగ వాతావరణములో ఉత్సవంతో అందరూ కలిసి విందు చేసుకున్నంటే ఈమె మాత్రం ఆ విందులో ఏమాత్రం పాల్గొకుండా కడుపు మార్చుకుని ఏడుస్తూ ఉంది. జీవితం కన్నీళ్లమయం. ఇంకా కాస్త ముందుకు వెళదాం. 8, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మారుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? ఆగండి. మనోవిచారం, ఏడుపు. 10, బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడుస్తూ ఉంది. ఇంకేమంటుంది? 11, నాకు కలిగి ఉన్న శ్రమలు చూచి, శ్రమలు, నిందలు, అవమానం, బహుదుఃఖం, చింత, మనోవేదన. ఇది హన్నా జీవితం. ఏదో 1 రోజు 2 రోజులు కాదు. కుటుంబంలో పెద్దది ఈమెకి పిల్లలు పుట్టకపోవటం వల్ల భర్త ఇంకొక ఆమెను వివాహం చేసుకున్నాడు. పెనిన్నాకు పిల్లలు పుట్టారు, హన్నాకు పిల్లలు లేరు. ఆ చిన్నది ఏం చేస్తూ ఉందనంటే కోపం పుట్టిస్తూ ఉంది. ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే 4వ వచనం ఆఖరి భాగంలో, తన భార్యకు పెనిన్నాకును తన కుమారులకును కుమార్తెలకు పాలు ఇచ్చుచు వచ్చాను. అంటే చిన్నదానికి ఎవరున్నారు? కుమారులు ఉన్నారు,
కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. ఎంతమంది కుమారులు? కాస్త కిందకి రండి, 8వ వచనం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుటయేలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? యజమాని అంటాడు, 10 మంది కుమారులు చిన్నదానికి ఉంటే ఉన్నారు కానీ ఆ 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? చిన్నదానికి 10 మంది కుమారులు, కుమార్తెలు కూడా ఉన్నారు. బిడ్డ పుట్టాలంటే ఎన్ని నెలలు? 9 నెలలు. సుమారు ఒక 1 year అటు ఇటుగా వేసుకోండి. 9 నెలలు దాటిన తర్వాత బిడ్డలు పుడతారు. 10 మంది పిల్లలు, 10 మంది కుమారులు అంటే సుమారు ఒక 10 years, 10 సంవత్సరాలు. కుమార్తెలు కూడా ఉన్నారు, మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా. సుమారు ఒక అంచనాకు వస్తే సుమారు 15 సంవత్సరాలు, 10 లేక 15 సంవత్సరాల లోపు ఒక పక్కన నింద, ఒక పక్కన అవమానం, ఒక పక్కన నిట్టూర్పు, మనోదుఖం, విసుగుదల, కోపం, ఏమండి, బహుదుఖం, తన జీవితం మీద తనకే ఒక విరక్తి. ఎందుకు ఈ బ్రతకటం, ఈ నిందల మధ్య, అవమానాల మధ్య? ఇటువంటి స్థితిలో ఉన్న ఆమె జీవితం ఒక్కసారిగా ఎలా మార్చబడిందనంటే, మనం చదివిన మూలవాక్యంలో ఆమె అంటుంది, ఈరోజు నా హృదయం నా ప్రభువునందు సంతోషిస్తూ ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రతి వాక్యాన్ని, ప్రతి వ్యక్తి జీవితాన్ని కాస్త లోతుకి వెళ్ళి మనం ధ్యానిస్తే మనకు అర్థమయ్యేది ఒకటే. ఆమె అనుభవించింది సామాన్యమైన వేదన కాదు, నింద, గొడ్రాలు అని ఒక నింద. నిజమే, ఈరోజు చాలామంది జీవితాలు ఇటువంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నారు. ఆర్థిక పరిస్థితులు దాటలేక, దేహంలో కలిగిన రోగాన్ని ఏమంటే నెమ్మది పొందుకోలేక, కుటుంబంలో భర్త మారక, పిల్లలు మారక, జీవిత పయనంలో ఎదురయ్యే పరిస్థితులు కృంగిపోతూ ఇంకా జీవితం ఇంతే అనుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదు, ఈ నెల నా ప్రభు మాటిస్తున్నారు, తన కార్యముల చేత ఆయన నిన్ను సంతోషపరచబోతున్నారు. ఈరోజు హన్నా అంటున్న మాట అదే, ఈరోజు నా దేవుని యందు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి నీ దుఃఖం ఏమైపోయింది? నీ విసుగుదల ఏమైపోయింది? నీ జీవితంలో కోపం ఏమైపోయింది? నువ్వు ఎదుర్కొన్న ఏడుపు, బహుదుఖం ఏమైపోయింది? శ్రమలు ఏమైపోయాయి? నా ప్రభు వాటన్నిటిని నాకు సంతోషంగా మార్చాడు. గట్టిగా చెప్పండి. ఈరోజు నా ప్రభు నేను ఎందుకు తెచ్చారో తెలుసా? ఈ మాటలు నీకు వినిపించాలని. నువ్వు అనుభవిస్తున్న స్థితి ఏదైనప్పటికీ వాటిలో నీకు సంతోషాన్ని ఇవ్వగలిగిన ఒక కార్యం నా ప్రభు చేయబోతున్నాడు. అందరికీ ఒకే కార్యం కాదు కదా, అందరూ ఒక కార్యం కొరకు ఎదురు చూడలేదు కదా. మరి ఏ కార్యము చేస్తే మన జీవితాలకు సంతోషం కలుగుతుందో ఆ కార్యాన్ని నా ప్రభు ఈ నెల చేయబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని మాటను విశ్వసించిన వారందరి పట్ల అది నెరవేర్చబడును గాక. మీ పక్కన వాళ్ళకి ఒకసారి ధైర్యంగా చెప్పండి, ఆయన మీ పట్ల తన కార్యములు నెరవేర్చును గాక అని చెప్పండి. తన కార్యము చేత ఆయన మిమ్మల్ని సంతోషపరచును గాక అని చెప్పండి. మీ హృదయంలో సంతోషం ఉండేట్లుగా నా ప్రభు గొప్ప కార్యాలు చేయును గాక. పిల్లలు పాస్ అయితే సంతోషపడేది మొట్టమొదటిగా తల్లిదండ్రులే కదండి, అవునా కాదా? ఈరోజు ఏ కార్యం చేస్తే ప్రభు మన పట్ల మనకు సంతోషం కలుగుతుందో ఆ కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. నమ్మి విశ్వసిస్తూ వెళుతున్న వారందరి పట్ల ఈ మాట నెరవేర్చబడును గాక. సుమారు 10-15 సంవత్సరాలు తన జీవితంలో అనుభవించిన ఆ శ్రమలన్నీ ఒక్క దినముతో నా ప్రభు సంతోషంగా మార్చాడు. ఈ మాట కోసమే నేను మీకు చెప్పాలనుకుంటున్నా. అన్న జీవితాన్ని నువ్వు అనుభవించినవి ఏవైనప్పటికీ, నువ్వు అనుభవిస్తుంది ఏ స్థితి అయినప్పటికీ నా ప్రభు వాటన్నిటిని సంతోషంగా మార్చగలడు. ఆమేన్. హల్లెలూయా. ఆ వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకుంటే ఆ వ్యక్తికి ఒక నిరీక్షణ ఉండేది. ఇవాళ కాకపోతే రేపు పొద్దున్న ఏదైనా ఏమండి శ్రమలోంచి ప్రభు విడిపిస్తాడు నిరీక్షణ ఉండేది. కానీ ఆ వ్యక్తి ప్రభుని ఎరగనవాడు, చదువుకోవడానికి మంచి వైద్య విద్యను నేర్చుకున్నాడు కానీ, చదువుకున్నాడు కానీ, సమాజంలో పేరుంది కానీ అతను దాటలేకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రభువు లేడు. జీవిత స్థితిగతుల నుంచి విడిపించే వారు లేక ఈరోజు చాలామంది కృంగిపోతున్నారు. నువ్వు నీ జీవితాన్ని ముగించుకోవాల్సిన అవసరం లేదు. నేను సంతోషాన్ని కలుగు చేసే కార్యం నా ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. రెండో మాటగా చూడండి,
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరొక వ్యక్తిని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. 104వ కీర్తన 34వ వచనం. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక. నేను యెహోవా యందు సంతోషించెదను. చూడండి, మరొక వ్యక్తి ఇక్కడ అంటున్నాడు, నేను ఈరోజు దేవుని యందు సంతోషిస్తా ఉన్నాను. తలపైకే దేవుని మాటలు వినండి. ఎవరు ఈ మాట పలికిందంటే దావీదు మహారాజు అంటున్నాడు, ఈరోజు నేను నా దేవుని యందు ఎంతో సంతోషంగా ఉన్నాను. నా దేవుడు నా జీవితాన్ని సంతోషంగా మార్చాడు. ఎందుకని? నీ సంతోషం గల కారణం ఏంటి? 24, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. అంటే దేవుడు తన పట్ల చేసిన కార్యం తన జీవితానికి సంతోషాన్ని తెచ్చింది. మనం సాధారణంగా గమనిస్తే దావీదు జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు ఎంతవరకు మనకు తెలుస్తోనంటే, గొల్యాతుని ఎదుర్కొన్నప్పుడు సమస్య, సౌలు ఎదుర్కొన్న సమస్య, ఫిలిస్తీన్ల ద్వారా ఎదుర్కొన్న సమస్య, ఆ తర్వాత అబిషాలోము ద్వారా ఎదుర్కొన్న సమస్య, ఇంతవరకే దావీదు గురించి మనం ఆలోచన చేస్తాం. నిజమే, ఓహో సౌలు నుంచి విడిపించాడు కాబట్టి సంతోషం కలిగింది అనుకుంటా, ఫిలిస్తీన్ నుంచి విడిపించాడు కాబట్టి సంతోషం కలిగిందన్నమాట, అబిషాలోము నుండి తప్పించాడు కాబట్టి సంతోషం కలిగిందంటే ఇంతవరకే మనం ఆలోచన చేస్తాం. కాదు, దావీదు జీవితాన్ని కాస్త లోతుగా వెళ్ళి ధ్యానిస్తే దావీదు జీవితం అంతా దుఃఖమయమే, చాలా వేదన. దావీదుని ఎందుకు దేవుడు అంతగా ఎత్తాడు అని ఒకసారి ఆలోచన చేసినప్పుడు, అతని జీవితం 17 సంవత్సరాలప్పుడు ప్రారంభించబడింది బైబిల్ గ్రంథంలో. కానీ అతని బాల్యం ఎటువంటిది, అతని బాల్యంలో తను అనుభవించిన పరిస్థితి ఎటువంటిది, అతను రాసిన కీర్తనలు మనం ఒకసారి పరిశీలనంగా ధ్యానిస్తే మనకు అర్థమయ్యే భావం ఒకటే. కొంత చరిత్రాత్మకంగా కొన్ని విషయాలు చెప్పి వాక్యానుసారంగా కొన్ని రుజువులు మీకు చూపించాలనుకుంటున్నాను. ఈరోజు దావీదు అంటాడు, దేవుడు నా పట్ల చేసిన కార్యాలు చాలా గొప్పవి, ఎన్నెన్నో విధములుగా ఉన్నాయి, అవి నానా విధములైన కార్యాలు నా ప్రభు నా పట్ల చేశాడు, కాబట్టి ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. దావీదు పట్ల ప్రభు చేసిన కార్యం ఏంటంటే, ముందు దావీదు తాతగారి గురించి మనం తెలుసుకోవాలి. దావీదు తండ్రి పేరు యెషయా, యెషయా తాతగారి పేరు బోయాజు. రూతు నందు బోయాజు ఒబేదును కనెను, ఒబేదు యెషయను కనెను, యెషయి రాజైన దావీదును కనెను అని రాయబడి ఉంది. మరి దావీదు గారి తాతగారు ఎవరు? బోయాజు ఎటువంటి వాడు? ఆ గ్రామములోనే, ఆ పట్టణములోనే పొలమున్నవాడు, ఆస్తిపరుడు. రూతు బోయాజు పొలములోనికి వెళ్ళి పరికి వేరుకుంటా ఉంది, పనివారున్నారు అక్కడ. బోయాజు ఆస్తి కలిగిన వాడు, పేరు ప్రఖ్యాతి చెందినవాడు, ధర్మశాస్త్రం యొక్క ధర్మాన్ని బట్టి తీర్పు తీర్చే ఒక సభ, ఆ సభకు అధ్యక్షుడు బోయాజు. ఎవరైనా తప్పు చేస్తే పంచాయతీ అంటారు చూడండి, ఆ పంచాయతీ పెద్ద, ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు బోయాజు. పేరు ప్రఖ్యాతలు, ఆస్తి అన్ని రకాలుగా ఉన్న కుటుంబం. మరి ఆ కుటుంబంలోనికి రూతు వచ్చింది. రూతు ఏ దేశానికి సంబంధించింది? మోయాబు, అన్ని జనరాలు మోయాబు స్త్రీకి బోయాజుకి పుట్టినవాడే ఒబేదు నుంచి పుట్టినవాడు యెషయి నుంచి పుట్టినవాడు దావీదు. అయితే ఇక్కడ గమనించవలసిన కొంత చరిత్ర విషయం ఏంటంటే, దావీదు తల్లి గురించి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ అతడు రాసిన కొన్ని మాటలు కీర్తనలో మనం గమనిస్తే అవి మనకు కొంచెం అర్థమవుతాయి. బోయాజు మాత్రమే కాదు, యెషయి కూడా విగ్రహారాధన స్త్రీనే వివాహం చేసుకున్నాడు, మోయాబీ స్త్రీనే. తన తాతగారు లాగానే రూతుని ఎలాగైతే వివాహం చేసుకున్నాడో బోయాజు, యెషయి కూడా మోయాబు స్త్రీనే వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు నుజావెత్. ఆమె పేరు చరిత్ర సెలవిస్తున్న మాట. ఈ నుజావెత్ అనే ఆ స్త్రీని, మోయాబురాలని వివాహం చేసుకున్న ఈ యెషయి 7 కుమారులు కన్నాడు. ఎంతమంది? 7. అప్పటి వరకు బాగానే ఉంది జీవితం. కానీ ఎప్పుడైతే ఈ మోయాబురాలు స్త్రీని వివాహం చేసుకున్నాడో, పిల్లలు పుట్టారో, ఇతని మీద ఉన్న కొంత వ్యతిరేకత, యెషయి మీద ఉన్న వ్యతిరేకత, ఇతడు ధర్మశాస్త్ర ఉపదేశం చేయడానికి కానీ, లేకపోతే ధర్మం ప్రకారం తీర్పు తీర్చడానికి కానీ ఇతడు అర్హుడు కాడు. ధర్మశాస్త్రం విగ్రహారాధకుల్ని వివాహం చేసుకోకూడదని చెప్పింది, కానీ ఇతడు ధర్మం తప్పాడు. ఇతడు ఏం ధర్మం ప్రజలకు తీరుస్తాడు అని చెప్పని ఈ ఉన్నతమైన పదవి నుంచి తప్పించటానికి, అతని పేరును పోగొట్టడానికి కలిగిన ఈ సమస్యల మధ్య
ఈ మోయాబురాలని కొంచెం దూరంగా పెట్టాల్సి వచ్చింది. అప్పటికే ఆమె 7 కుమారులకు అంది. సమాజంలో ఉన్న పరిస్థితిని బట్టి తనున్న ఉన్నతమైన స్థాయిని కాపాడుకోవటానికి ఆమెను దూరంగా పెట్టాడు ఎస్ఐ. మరలా ఒక యూదురాలని వివాహం చేసుకున్నాడు సమాజంలో తన స్థితిని కాపాడుకోవడం కోసం. ఈ నుజాబెత్ అనే ఆమె త్యాగం చేసిన తన కుటుంబాన్ని, తన భర్త కోసం. అయితే 8వ వాడికి గర్భం ధరించిన ఆమె ఎస్ఐ ద్వారా ఏమండి అప్పటికే దూరంగా ఉంటుంది కదా. ఈ 7 నా తల్లి పాపం చేసింది, నా తండ్రి వల్ల పుట్టినవాడు కాడు దావీదు అని చెప్పని అతన్ని దూరం పెట్టడం మొదలుపెట్టారు. తల్లిని ద్వేషించారు. దావీదుని వీడు పాపములో పుట్టాడు, వీడి మూలంగా మా పేరంతా పోతుందని చంపడానికి చూచారు. ఇది చరిత్ర సెలవిస్తున్న మాట. ఇప్పుడు దావీదు దగ్గరికి వద్దాం. దావీదు అంటున్న మాట ఒకటే, ఏమని? ఈరోజు నేను దేవుని యందు సంతోషంగా ఉన్నాను. ఏ కారణం ఏంటి? అతని జీవిత పరిస్థితులు మనం గమనిస్తే అతని నోటి మాటలతో మనం విన్నాం. 27:10 వచనం చదవండి. కీర్తనలు 27:10. నేను చెప్పిన మాటలను మీ మదిలో పెట్టుకుని ఈ మాటలన్నీ మీరు ధ్యానించండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, దావీదు అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను ఏం చేశారంట? విడిచిపెట్టారు. ఎందుకు విడిచిపెట్టాలి? తల్లి విడిచిపెట్టేసింది, తండ్రి విడిచిపెట్టేశాడు. తండ్రి ఏమో దగ్గరికి తీసే పరిస్థితులు లేవు. సమాజంలో దావీదును దగ్గరికి తీస్తే అతనికి ఉన్న ఉన్నతమైన స్థాయి పోతుంది. తండ్రి దగ్గరికి తీయలేని పరిస్థితి. తల్లి ఎక్కడికి తీసుకెళ్ళింది? అరణ్యాల్లో నుంచి ఊరికి దూరంగా పెంచింది దావీదుని. దావీదు జీవితం అంతా అరణ్యాలలోనే పుట్టి పెరిగాడు. అక్కడే రహస్యంగా అంటాడు ఒక మాట. చూడండి మరొక మాట, 41వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుకుందాం. నన్ను చదవండి. ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపచేయవలని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. 5వ వచనం కూడా చదువుతారు. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని వారు చెప్పుకొనుచున్నారు. దావీదు అంటున్న మాట ఏంటంటే, నేను ఎప్పుడు చనిపోతానా, వాడి పేరు ఎప్పుడు మాసిపోతుంది అని కొంతమంది నాకు శత్రువులుగా లేచి నా గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాడు ఉన్నంత వరకు మా పేరు నిలబడదు. వాడు ఎప్పుడు చనిపోతాడు, వాడి పేరు ఎప్పుడు మాసిపోతుంది అని చూస్తున్న వారు ఉన్నారు. సొంత అన్నలే దావీదు విషయంలో ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నారండి. అందుకనే దావీదు అంటాడు మరొక మాట, 139:15 వచనం కూడా చదవండి. నేను రహస్యమందు పుట్టిన నాడు. ఏమండి, ఆమె తల్లి దావీదుని ఎలా కందంట? బహిరంగంగా కాదు, అందరికీ తెలిసి వచ్చేట్లుగా కాదు, రహస్యమందు కనిందంట. ఎందుకంటే ఆ రోజు ఆమెకున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల మధ్య ఎదుగుతున్న దావీదు జీవితం 25:16 కూడా చదువుతారు. ఈ కీర్తనలన్నీ దావీదు కీర్తనలే. 25:16. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? 25:16. నేను ఏకాకిని బాధపడువాడను. ఆగండి, ఎలా ఉన్నాడంట? తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, 7 అన్నలు ఉన్నారు, కానీ ఎలా ఉన్నాడు? ఏకాకి. చాలామంది జీవితం ఇలాగే ఉంటుంది ఈరోజు పరిస్థితి. ఏకాకి, అందరూ ఉన్నా ఎవరు లేనట్లుగానే ఉంటాం. దావీదు అనుభవించిన వేదన ఒకసారి మనం గమనిస్తే, తన తల్లి తీసుకున్న నిర్ణయానికి దావీదు తన జీవితంలో అనుభవించిన వేదన అంతా ఇంత కాదు. రహస్యమందు జన్మనిచ్చింది. అన్నలు ద్వేషిస్తున్నారు కాబట్టి చంపుతారేమోనని తల్లిదండ్రులు ఇద్దరు దావీదును దూరంగా పెట్టారు. నన్ను విడిచిపెట్టేశారు. నేను ఎప్పుడు చనిపోతానా, నా పేరు ఎప్పుడు మాసిపోతుందా అని చూస్తున్నారు. ఇన్ని రకాలుగా దావీదు మీద వ్యతిరేకంగా లేచిన సందర్భాలలో ఒంటరిగా ఏకాకినై నేను ఏకాకినై బాధపడుచున్నాను. పలకరించేవారు లేక, ప్రోత్సహించేవారు లేక, ఆదరించేవారు లేక, ధైర్యపరిచేవారు లేక, అరణ్యంలో ఏకాకిగా మిగిలి ఏడ్చిన దినాలు ఎన్నో. మీకు ఇంకా స్పష్టంగా అర్థమయ్యేట్లుగా 69వ కీర్తన 8వ వచనం చదవండి. నా సహోదరులకు నేను అన్యుడనైతిని. ఏమండి, తన సహోదరులకు తను ఎలా అయ్యాడంట? కనపడిందా మీకు ఆ మాట? నా సహోదరులకు నేను అన్యుడనైతిని. నా తల్లి కుమారులకు పరుడనైతిని. నా తల్లికి పుట్టిన వాళ్ళ 7, కానీ నా తల్లికి పుట్టిన కుమారులకు నేను ఎలా అయ్యాను? ఈరోజు పరాయాయుడిగా ఉన్నాను. దావీదు చెబుతున్న మాటలు ఈ మాటలన్నీ ఒక వేదన. నా అనుకున్న వారందరూ నన్ను పరాయవాడిగా చూస్తున్నారు. నా సహోదరులకు నేను అన్యుడైపోయాను.
ఇంటికి పిలిచి భోజనం పెడతానని ప్రేమగా పిలిచి ఆ భోజనంలో ఏం పెట్టారంట? 69:21 చదవండి. అక్కడ 21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. ఏమండి, ఏం కలిపారంట? విషాన్ని. నన్ను చంపాలని చూచారు ఇంటికి పిలిచి. అసలు నీ జీవిత స్థితి, దావీదు బాల్యపు స్థితి చాలా నలిగిపోయాడు. ఈ పరిస్థితులన్నింటినీ దాటుకుని కొంచెం ముందుకు వెళితే అంటాడు 22:6లో, అసలు నేను నరుడుని కాదు, నేను పురుగుని. నా జీవితం ఎలాగుందంటే పురుగులాగా ఉంది. అసలు ఎవడు నన్ను పట్టించుకునేవాళ్ళు లేడు, ఎవడు పలకరించేవా, ఒక పురుగులాగా నన్ను తీసి పక్కన పడేస్తున్నారు. ఇటువంటి జీవితంలో ఉన్న దావీదు ఇప్పుడు అంటాడు, దేవుని యందు నేను సంతోషిస్తా ఉన్నాను. ఎందుకో తెలుసా? నా అనుకున్న నా వారందరూ నన్ను వెలివేసిన యెహోవా నన్ను చేరదీశాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, నీకు సంతోషం కలిగేట్లుగా నా దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నారు. ఏ కార్యము చేస్తే నీకు సంతోషం కలుగుతుందో నా దేవునికి తెలుసు. ఏ కార్యము ద్వారా నీ హృదయం సంతోషపడుతుందో తెలుసు. దావీదు జీవితాన్ని దేవుడు ఈరోజు సంతోషంగా మార్చాడు. నేను నా దేవుని యందు ఈరోజు సంతోషంగా ఉన్నాను. కారణం, నా దేవుడు తన కార్యాలను నా పట్ల చేశాడు. ఎన్నిక లేని వారిని, ఎవరు ఎన్నిక చేయని వారిని, అందరూ త్రోసివేసిన వారిని పురుగుగా, ఏమంటే అసలు ఏమాత్రము దావీదుని పట్టించుకొని ఆ స్థితిలో మీరు గమనించండి, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతి అంతస్తుని బట్టి సైన్యములో 7 ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. యెషయి 7 పిల్లలు సౌలు సైన్యంలో ఉన్నతమైన శిఖరాల్లో ఉన్నారండి వారు. కానీ దావీదు ఎక్కడున్నాడు? మాట్లాడరేంటి? అరణ్యంలో ఉన్నాడు, గొర్రెలు కాచుకుంటూ. ఆ గొర్రెలు కాచుకోవడం కూడా ఈ అన్నలు ఇచ్చిన సలహానే. ఎందుకని? వాడు ఇక్కడ ఉన్నాడంటే మా పరుగు పోతుంది, వాడిని అరణ్యంలో త్రోసేసేయండి. వాడి గొర్రెలు ఇస్తే ఆ గొర్రెల శబ్దానికి క్రూరమృగాలు వస్తాయి, వాటితో పాటు వీటిని కూడా చంపుతాయి, మా జీవితంలో మాకున్న ఈ పీడ వదిలిపోతుందని కొన్ని గొర్రెలు అప్పగించి అరణ్యాలకు తోలారు అతని చావు వార్త కోసం. కానీ ఆ అరణ్యంలో ప్రభు దావీదును చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకటి మాత్రం వాస్తవం, మనం లోకంలో ఉన్న మనుషులకి ఎంత దూరం అవుతామో దేవునికి అంత సమీపంగా ఉంటాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే కదా ఎవరింటికి వెళ్ళకుండా ఎవరింటికి వెళ్ళాడు సమూయేలు? భోజనానికి ఎవరింటికి వెళ్ళాడండి? యెషయి ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే ఆ గ్రామంలో అతను పేరు ప్రఖ్యాతి చెందినవాడు. నీ కుమారులందరినీ పిలిపించమంటే 7 పిలిచాడు, కానీ దావీదుని పిలిచాడా? అసలు లెక్కలో ఉంటేనే కదా. ఆ 7 పనికిరారు, ఇంకెవరైనా ఉన్నారా అని అంటే దైవజనుడి దగ్గర అబద్ధం ఆడకూడదు కాబట్టి ఇంకొకడు ఉన్నాడు అని చెప్పని ఏమండి కష్టంగా చెప్పాడు, ఇష్టంగా చెప్పలా. అందుకనే దావీదుని అరణ్యంలో నుంచి తీసుకుని వస్తే ఆ ఎన్నిక లేని వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరు ఎన్నిక చేయకపోయినా దేవుని దృష్టి అతని మీద పడింది. రాత్రి 1 సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కాస్త లోతుగా నేను ఏడవటం జరిగింది. చాలాసేపు ఏడ్చాను. ఎందుకనంటే ఈరోజు మానవ జాతి యొక్క స్థితి, మనిషి యొక్క పరిస్థితి నిజమే. నాకు ఈ మాట నా హృదయాన్ని ఎంతో కలిచివే. 78వ కీర్తన 70 వచనం. తన దాసుడైన దావీదును కోరుకుని. గట్టిగా స్తోత్రం చెప్పండి. తండ్రి కోరుకోలా, అన్నలు కోరుకోలా, అసలు నా వంశం, నా కుమారుడు అని చెప్పుకోవడానికి కూడా ఎవ్వరు ఎన్నిక చేయలేని వాడిని ఎవరు కోరుకున్నాడంట? నేను కోరుకున్నా. దేవుడు అంటున్నాడు, దేవుడు కోరుకున్నాడండి. అంతేనా? ఇంకేమంటున్నాడు అక్కడ? గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. గొర్రెల దొడ్డులో నుంచి ఎవరైనా పిలుస్తారేమో శుభకార్యానికి, ఎవరైనా అంత అన్నం పెడతారేమో. ఆకలికి అలమటించిపోయాడండి. ఒక మాటలో చెప్పాలంటే, ఒకరోజు ఆకలేసి నాబాలు దగ్గరికి పంపితే దావీదా ఆడెవడు అన్నాడు. మామూలుగా అయితే సమాజంలో పేరు ప్రఖ్యాతి చెందిన పిల్లల్ని కొంచెం గౌరవంగా మాట్లాడతారు. దావీదికి ఆ సమయాల్లో అక్కడ ఉన్న స్థితి అది. ఆడెవడు? దావీదా ఆడేవాడు. ఒకప్పుడు ఫిలిస్తీన్ల చేతిలోంచి మిమ్మల్ని రక్షించిన వాడేవాడు. ఇంత హీనంగా మాట్లాడు. ఒక పూట అన్నం కోసం, ఏమంటే ఆహారం కోసం అలమటించాడు అరణ్యంలో. కానీ ఈరోజు నా ప్రభు అంటాడు, గొర్రెల దొడ్డిలో ఉన్నవాడిని నేను పిలుస్తున్నా. ఊళ్ళో ఎవరు పిలవకపోవచ్చు, ఎవరు పిలిపివ్వకపోవచ్చేమో, కానీ నేను అతన్ని పిలుస్తున్నా. అతని మీద అతను నేను కోరుకున్నాను. ఈ మాటలు నా హృదయాన్ని కదిలించి వేసినాయి. దేవుని ప్రేమ ఎంత గొప్పది,
దేవుని ప్రేమ ఎంత గొప్పది. ఈరోజు వారు నన్ను పిలవలేదు, వీరు నన్ను కోరుకోవట్లేదు, అందరు నన్ను తృణీకరించారు, అందరు నన్ను త్రోసివేశారు, నా అనుకున్న వారి పగవారిగా మారారు. ఈరోజు నా చావును చూస్తున్నారు, ఇదిగో నా పేరు అసలు మాసిపోవాలని చూస్తున్నారు, ఎన్నో రకాలుగా నన్ను మరుగు చేయాలని చూసి సమాజానికి కనపడకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు నా అనుకున్న వారందరూ. కానీ నా దేవుడు ఏం చేశాడో తెలుసా? గొర్రెల దొడ్డులోంచి నేను అతన్ని పిలిచాను, పాడి గొర్రెలను వెంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. తండ్రి స్వాస్థ్యము ఏమాత్రము పొందుకోకుండా అన్నీ ఉన్నా ఏమీ లేనివాడిగా బ్రతికినా పరలోకపు తండ్రి తన స్వాస్థ్యాన్ని ఇచ్చాడండి. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి, తన అన్నలు తన పేరు మాసిపోవాలని, తన అన్నలు తాను చావును కోరుకున్నా, అసలు తనకు సమాజానికి కనపడకుండా చేయాలని ఎంత మరుగు చేసినా సమాజానికి కనపడేట్లుగా ప్రభు అతని పైకెత్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. సాతానుడిని ఎంత మరుగు చేయాలనుకుంటున్నా, నీ పగవారిని ఎంత మరుగు చేయాలనుకున్నా, అసలు నీ పేరు కనపడకుండా మాసిపోవాలని ఎంత చూచినా, నా ప్రభు నిన్ను కోరుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు. కాబట్టి నిన్ను మరుగు చేయటం ఎవరి వల్ల కానే కాదు, నా ప్రభు నిన్ను పైకెత్తబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. పిలిచిన వాడు నమ్మదగిన వాడు, సమాజానికి కనబడేట్లుగా నిన్ను ఆయన పైకెత్తునుగాక. ఒకప్పుడు కనబడితే చీకొట్టేవాళ్ళు ఈరోజు సెల్లుడు కొడుతున్నారు. ఎవరండి? ఈరోజు కనబడితే చీకొట్టిన వాళ్ళు ఈరోజు సెల్లుడు కొడుతున్నారు. ఎందుకంటే ఆ రాజ్యానికి రాజు దావీదు. ఏమండి? ఆ రాజ్యములో సైనికులుగా పనిచేస్తున్నారు 7 అన్నలు. సైనికులు రాజుగారికి సెల్లుడు కొడుతున్నారండి. ఒకప్పుడు అసలు పేరు లేకుండా మాసిపోయేట్టు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందుకని దావీదు అంటాడు, తన కార్యములు ఎన్నో విధములుగా ఉన్నాయి నా దేవుని కార్యాలు. ఆయన కార్యాలను బట్టి ఈరోజు చెప్తున్నాను, నా దేవుని యందు ఈరోజు నేను సంతోషిస్తున్నాను. ఒకప్పుడు వేదనే. అందుకనే దావీదు అంటాడు, తన జీవితాన్ని మనం గమనిస్తే 6వ కీర్తనకి రండి. 6వ కీర్తన 6వ వచనం చదువుతారా? 6:7. నేను మూలుగుచు అలసి ఉన్నాను. నేను నా జీవితంలో నేను కలిగి ఉన్న పరిస్థితిని బట్టి నేను మూలుగుతూ అలసిపోయి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు, ప్రతి రాత్రి నేను కన్నీళ్లు విడుస్తూనే ఉన్నాను. నా పరుపు తేలజేయుచున్నాను, నా పరుపు తేలిపోతా ఉంది. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చూడండి రోదన ధ్వని వినిపిస్తా ఉన్నాను. నేను రాజు అయిన తర్వాత రాసిన కీర్తనలు కాదు ఇవి. తను అనుభవించిన పరిస్థితులన్నిటిని బట్టి మనం గమనిస్తే రాత్రులు నిద్ర పట్టలేదు, అంగలార్చాడు. తల్లికి దూరంగా, తండ్రికి దూరంగా, నా అన్నవారికి దూరంగా ఒక వేదన, మనోదుఃఖం. కానీ ఈరోజు అంటాడు, నా దేవుని నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. ఏ మనుషుడు మన సంతోషానికి కారకుడుగా కాడు, మన ప్రభువే మనకు సంతోషం కలిగేట్లుగా తన కార్యాన్ని చెయ్యునుగాక. హల్లెలూయా. దేవుని మాటను చేతపట్టుకుని వెళ్ళండి. దేవుడు మాట ఇస్తా ఉన్నాడు. సుమారు 28 సంవత్సరాల పైబడి అరణ్యంలో ఉన్నాడంట దావీదు. ఉండడానికి ఇండి లేదు, అందరూ వెరివేశారు. కానీ అతని కొరకు నా దేవుడు దేవదారులు మానులతో చెక్కబడిన అందమైన నగరం అతని కొరకు దాచాడు. డైరెక్ట్ అరణ్యముటు ఎక్కడికి? అంతఃపురములోనికి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అరణ్యములోంచి ఎక్కడికి వెళ్ళాడు? అంతఃపురంలోనికి ప్రభు తీసుకువెళ్ళాడు. ఒకప్పుడు పిలిస్తే పలికేవారు లేరు, ఒకప్పుడు ధైర్యపడి, ఈరోజు ఎవరక్కడ అనగానే సైన్యం వస్తున్నారండి. తినడానికి తిండి లేక ఆకలికి అలమటించిన వాడు ఈరోజు రాజుగా నిలిచి తన బల్ల చుట్టూ అనేకులను చేర్చుకుని మెఫీబోషెత్ లాంటి వాళ్ళని ఏమండి ఆకలి తీర్చేవాడిగా మార్చబడ్డాడు. నిజమే, జీవిత స్థితిగతులు మనకి ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలను నేర్పుతూ ఉండొచ్చు. ఈరోజు నా ప్రభు అందుకనే చెప్తున్నాడు ఏమనంటే, కోరుకున్నవాడు ఎన్నడికి అన్యాయం చేయనే, పిలిచిన వాడు ఎన్నడికి మనల్ని విడిచిపెట్టాడు. దావీదుని ఆ అల్పమైన స్థితి నుంచి సింహాసనం ఎక్కించినట్లుగా ఒకే ఒక కార్యం ఆ కార్యం మన పట్ల చేసి ప్రభు మనకు సంతోషాన్ని కలుగు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. సంవత్సరాల తరబడి వారు అనుభవించారండి బాధలు,
కానీ ఈరోజు అలా లేదుగా. మనం ప్రార్థిస్తుండగానే దేవుడు వింటున్నాడు, కార్యాలు చేస్తున్నాడు, మనకు సమీపముగా ఉన్నాడు. పాత నిబంధన భక్తుల కంటే కొత్త నిబంధన భక్తులకి ఇంకా సమీపముగా ఉన్నాడు ఆయన. అందుకునే కదా పౌలు అంటాడు, ఆనందించండి, మరలా చెబుతును ఆనందించండి, ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. కొత్త నిబంధన సంఘానికి పౌలు భక్తుడు రాసిన ఉత్తరం అది. ఎందుకు మీరు దుఃఖపడుతున్నారు? మీరు సంతోషంగా ఉండండి, కార్యములు చేసే ప్రభు మనకు సమీపముగా ఉన్నాడు. నమ్మి విశ్వసిస్తున్న వారందరి పట్ల నా ప్రభు తన కార్యాలు చేసి వారిని సంతోషపరచునుగాక. ఇప్పటికి ఎంతమంది అయ్యారు? ఇద్దరు. ఒకళ్ళు అన్న సుమారు 10-15 సంవత్సరాలు అనుభవించిన వేదన ఒక్క చిన్న కార్యం చేత ఆమె జీవితాన్ని ప్రభు సంతోషంగా మార్చాడు. రెండోదిగా దావీదు సుమారు 28 సంవత్సరాలు పైబడి అరణ్యాలలో బతుకుతున్న దావీదుని తీసుకుని వచ్చి సింహాసనం ఎక్కిచ్చాడండి. అతని కోరుకున్న దేవుడు విడిచిపెట్టలా. ఈరోజు కూడా నీ పగవారు నీకు విరోధంగా ఎన్ని ఆలోచన చేసినా నిన్ను కోరుకున్న వాడి చేతిలో నుంచి ఎవరు నిన్ను దూరం చేయలేరు. ఆయన పిలిచిన పిలుపులోంచి ఎవరు నీకు దూరం చేయలేరు. తప్పనిసరిగా ఆయన పిలుపును ఏర్పాటు నీ పట్ల నెరవేర్చి ఉన్నతమైన ఆశీర్వాదంతో ప్రభు నడిపించునుగాక. ఆఖరి మాటగా చూడండి, ఆఖరి మాటకు మరొక సహోదరిని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. నేను ముగిస్తాను త్వరగా. వేసవి కాలం కాస్త ముందు ముగించాలనుకుంటున్న లూకా శుభవర్తమానం 1వ అధ్యాయం 48-49 వచనాలు చదువుతారు. ఆఖరిగా లూకా శుభవర్తమానం 1వ అధ్యాయం 48-49. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఎంతో ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంది. గల కారణం ఏంటి? 49. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమె సంతోషం గల కారణం ఏంటంట? సర్వశక్తుడు ఆమె పట్ల ఏం చేశాడు? గొప్ప కార్యాలు చేశాడు. ఎంత గొప్ప కార్యం అంటే ఈ లోకంలో నేటి వరకు, సృష్టి ఆరంభం నుండి నేటి వరకు ఎవరి పట్ల జరిగిన ఒక అద్భుతం మరియ జీవితంలో చేశాడు. అదేంటంటే పురుషుని ఎరగకుండా గర్భము తెరవబడటం. వైద్యశాస్త్రం చెప్తుంది, స్త్రీ 32 క్రోమోజోన్స్ అంటే అవి కణాలు, పురుషుని 32 క్రోమోజోన్స్ అనే కణాలు కలిస్తేనే కానీ గర్భములో పిండం తయారవదు. కానీ యేసు ప్రభు వారి పుట్టుకలో పురుషుని క్రోమోజోమ్స్ లేవు. కారణం ఏంటంటే అది ఒక దైవ కార్యం. గట్టిగా స్తోత్రం చెప్పండి. సృష్టి ఆరంభం నుండి నేటి వరకు ఎవరి జీవితంలో కలగని ఒక అద్భుతం, ఒక గొప్ప కార్యం సర్వశక్తుడు నా జీవితంలో చేశాడు. కాబట్టి ఇప్పుడు నా దేవుని యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, ఎవరికో జరిగిన మనకు జరిగితే అది గొప్ప కార్యం ఎలా అవుతుంది? అందరికీ జరిగే కార్యాలే కదా. అలా కాదు, ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీవున్న పరిస్థితులు ఎటువంటివి అయినప్పటికీ వాటిలో నా దేవుడు గొప్ప కార్యములు చేసి నిన్ను ఆయన సంతోషపరుచునుగాక. హల్లెలూయా. ఆయన చేసేవన్నీ అల్పమైనవి కావు, గొప్ప కార్యాలు. ఇప్పటికే సంఘంలో అనేక కార్యాలు మనం వింటున్నాం, చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఈరోజు నా ప్రభు మాట ఇచ్చి పంపుతున్నాడు. నీకు సంతోషం కలిగే కార్యాలను నా ప్రభు నీ పట్ల చేయబోతున్నాడు. సర్వశక్తుడు నా పట్ల గొప్ప కార్యములు చేశాను కాబట్టి నేను యెహోవా యందు నా రక్షకుని యందు సంతోషిస్తున్నాను. ఈ మాట మన పట్ల ప్రభు నెరవేర్చునుగాక. అందరం చెప్దాం ఈ మాట. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేశాను, నాకు సంతోషమే కలుగునుగాక. ఈ మాటతో ధైర్యంగా తిరిగి వెళ్ళండి. నా ప్రభు ఆయన కార్యాల చేత మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. నిందలకు అవమానాలకి కృంగిపోవద్దు. ఎందుకంటే కాకి అరుస్తూనే ఉంటుంది. నేను ఆపమంటే ఆగుతుందా? లోకం కాకులు ఎప్పుడు కోస్తూనే ఉంటాయి. అది అరుస్తుంది, వెళ్ళిపోద్ది. అరిసే కాకులకే నోరు నేర్పుడుతుంది. కానీ మనకేం మనం ప్రభు చేతిలో ఉన్నాం. ప్రభు మనల్ని పిలుచుకున్నాడు, ఆయన మనల్ని కోరుకున్నాడు. కాబట్టి ఆయన ఉన్నతమైన ఆశీర్వాదం మనకి ఇస్తాడు. అటువంటి కార్యాలు ఆయన ద్వారా అనుభవిస్తూ సాగిపోదాం. అటువంటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒకే మాట, ప్రభా ఈరోజు మాకు వాగ్దానంగా మాట ఇచ్చావు, నీ కార్యముల చేత నన్ను సంతోషపరుస్తానన్నావు కదయ్యా. నిజమే. హన్నా సుమారు 10-15 సంవత్సరాలు తన జీవితంలో అనుభవించిన బహుదుఃఖం తొలగించి సంతోషాన్ని ఇచ్చావు కదా. అంతేకాదయ్యా, దావీదు జీవితంలో బాల్యము నుండి తల్లిదండ్రులకు దూరమై, నా అనుకున్న వారికి దూరమై, తన తల్లి కుమారులకు పగవాడిగా, ఒంటరితనములో నేను ఏకాకిగా ఉన్నాను, బాధపడుతున్నానని అలమటించాడయ్యా. నిజమే. కానీ ఈరోజు నా ప్రభు నాకు సంతోషాన్ని తెచ్చాడు.
ఆయన కార్యములు బట్టి. నా ప్రభు ఎన్నడికి మాట తప్పడు. నీకు సంతోషం కలిగే కార్యాన్ని నా ప్రభు నీ పట్ల చేయబోతున్నాడు సహోదరి సహోదరుడా. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాన్ని చేశాడు. నా రక్షకుని యందు నేను ఆనందిస్తున్నాను. హల్లెలూయా. ఇచ్చిన మాటను బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత ప్రభు బలలోనికి వెళదాం. అందరూ కలిసి ప్రభుని ఇచ్చిన మాటను బట్టి ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నాకు సంతోషం కలిగే కార్యాన్ని చేస్తానని మాట ఇచ్చావు. ఈ నెల మాకు ఎంతో ప్రాముఖ్యమైనదయ్యా. మా తండ్రి, మీరు పిలుచుకున్నారు నీ సన్నిధికి. ఒక పక్కన దుఃఖం, ఒక పక్కన వేదన కలిగే ఈ నెలలో భయపడమాకండి. మీకు సంతోషం కలిగే కార్యాలు నేను చేస్తాను. మీరు ఏకాకులు కారు, మీరు ఒంటరి వారు కారు. నేను మిమ్మల్ని పిలుచుకున్నాను, కోరుకున్నాను. మీరు ఎంత సాతానుడు మిమ్మల్ని ఎంత మరుగు చేయాలన్నా, మనుషులు మీరు కనబడకుండా మిమ్మల్ని మరుగు చేయాలనుకున్నా ప్రపంచానికి కనబడేట్లుగా నేను చేస్తాను. నేటికి దావీదు అనే పేరు వినబడుతూనే ఉంది ప్రపంచంలో. తన అన్నలు తాను పేరు మాసిపోవాలని చూశారు. దేవుడు పైకెత్తితే ఎన్నటికీ ఆ పేరు మాసిపోదు. ఇన్ని వేల సంవత్సరాలు దాటిన దావీదు గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మాట ఇచ్చినవాడు, మాట తప్పనివాడు. నీకు సంతోషం కలిగే కార్యాన్ని నా ప్రభు చేయబోతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఇక్కడికి వచ్చావో నీ స్థితిగతులను మరచి ప్రభు మీద నమ్మిక ఉంచి వెళ్ళండి. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. అందరూ కనులు మూసి బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైనా సాటి అగుదురా. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. మారవే నీ సాహస, మన పితరుల పక్షాన చేసిన కార్యాలు మన పక్షమును కూడా ప్రభు చేయగలడు. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నీకు వెంబడింతును. సర్వాధికారివి, సర్వాత్ముడవు, సంపూర్ణ సాక్ష్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమతో నన్ను నింపితివా.
ఎనలేని నీ ఘన కార్యములు తలంచుచు స్తుతించుచు నిన్ను నేను మహిమపరుస్తానయ్యా. నీ కార్యముల చేతన హృదయమును సంతోషపరచండి నాయనా. Glory. Hallelujah. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా. అందరూ కలిసి పాడాలి. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా. ఎనలేని నీ ఘన కార్యములు తలంచి స్తుతించుచు నిన్నునే. ఎనలేని నీ ఘన కార్యములు తలంచి స్తుతించుచు నిన్నునే మహిమ పరతును. స్తుతించుచు నిన్నునే మహిమ పరతును. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నిన్ను వెంబడింతును. ధైర్యముగా నిన్ను వెంబడింతును. ఆమేన్. ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారివి సర్వాత్ముడవు, సంపూర్ణ సాధ్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను మహిమాత్మతోనను నింపితివా. మహిమాత్మతోనను నింపితివా. మహిమాత్మతోనను నింపితివా.
ఎటు చూచినా ఎడారులే, ఎండుబోయినా ఎండమావులే, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ నుండి వేసవి మే నెలలో కూడా మాకు మీరు ఇచ్చిన ఈ చక్కని సహవాస కూడికను బట్టి వందనాలు. వాగ్దాన సందేశం మీరు మాతో మాట్లాడుతూ, ప్రభా నిజమే మాకు దుఃఖాన్ని వేదన తీసుకొచ్చే ఈ నెల, మా తండ్రిని నువ్వు పిలుచుకున్న ఈ నెలలో మా ప్రభా మాట ఇచ్చావు, మీరు దుఃఖపడకుండా మీకు సంతోషం కలిగే కార్యాలు నేను చేస్తాను, నేను మీకు తండ్రిని ఆయన మాట ఇచ్చారు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. హన్న, దావీదు, మరి ఆ జీవితాల్లో మీరు చేసిన గొప్ప కార్యాలు, సర్వోన్నతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడని చెప్పని ఆమె సంతోషించింది నాయన. ఈరోజు ఈ మాట ప్రతి ఒక్కరూ చెప్పగలిగినట్లుగా ప్రతి ఒక్కరి పట్ల ఘనమైన నీ గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఎవరికి ఏ కార్యాలు అవసరమై ఉన్నాయో, ఎవరు ఏ కార్యాల కొరకు వేచి ఉన్నారో ఆ కార్యాలు మీరు జరిగించి ప్రతి ఒక్కరికి సంతోషాన్ని కలుగు చేయమని కోరుకుంటూ అడుగుపెట్టి వెళుతుండగా నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఈ ఎండ వేడిమి వల్ల, ఎండ తీవ్రత వల్ల ఎవరికి ఏ బలహీతలు కలగకుండా నీ రెక్కల చాటున క్షేమం నెమ్మది దయచేయమని కోరుకుంటూ మరలా మేమందరము చేరు వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కృపాక్షేమాలు మా వెంట ఉంచమని, ఈ వార కార్యక్రమాలన్నీ దీవెనకరంగా జరిగించమని నజరేయుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చెప్దామా బిగ్గరగా? అందరి బిగ్గరగా చెప్పాలి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిక నిత్య ఆదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడ వచ్చు పర్యంతరం సదాకాలం మనందరికీ తోడుగా ఉండి ఆయన కార్యముల చేత మనందరినీ సంతోషపరచునుగాక. అందరికీ వందనాలు.